హాయ్ మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. సో ఇవాళ నంబర్ సిరీస్లో మరొక క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ చేసి బాధపడుతున్నారు. సార్ నాకు జాబ్ రాలే, నాకు చదవ బుద్ధి కావడం లేదు. తప్పదమ్మా, ఎన్నో అవమానాలు. ఇప్పుడు జాబ్ రాలేదనుకో, నీకు ఎవరైనా సరే సంబంధం ఇచ్చాంటారు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంటుంది, నీకు జాబ్ రాలేకుంటే ఆ పిల్లకు మంచి సంబంధం వచ్చేటది, వాళ్ళు చేసుకొని పోతుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకటి మనం కోటీశ్వర్లమన్నా అయి ఉండాలా, లేదంటే ఉద్యోగస్తులన్నా అయి ఉండాలా. ఓకేనా? కాబట్టి ఈ రెండే మనల్ని డిసైడ్ చేసేది. నువ్వు ఏది కావాలంటే అది వస్తుంది. ఈ రెండు అంటే ఉద్యోగం అన్నా ఉండాలా, లేదంటే డబ్బు అన్నా ఉండాలా. ఆ రెండు లేవు మన కాడ. కాబట్టి మనం ఏం చేయాలా? కష్టపడి సాధించాలా. ఇప్పుడు కష్టపడడం అంటే రాళ్ళు కొట్టడం, బిల్డింగ్లు కట్టడం అది కాదు. స్మార్ట్ వర్క్ చేయి. ఫ్యాన్ కింద కూర్చొని ప్రశాంతంగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ ఎంత బాగా చదువుతావో నీ ఫ్యూచర్ అంత బాగా డెవలప్ కావడం జరుగుతుంది. అంతే తప్ప ఇన్స్టాగ్రామ్ రీళ్ళు చూసుకుంటా, ఈ మధ్య స్టోరీలు పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. సో ఆ స్టోరీలు ఈ స్టోరీలు వచ్చుకుంటా దాన్ని చూసుకుంటా గ్యాన్ టీవీ కొట్టండి, ఈ టీవీ కొట్టండి, కూకు ఎఫ్ఎం కొట్టండి, అవన్నీ వాటి జోలు పోకండి. అర్థమైందా? రైట్, క్వశ్చన్ చూద్దాం. సో 11, 16.5, 22, 27.5, -38.5. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి డిఫరెన్స్ అవుతుంది. 5.5 ఉంది, +5.5. 11 + 5.5 16.5 అవుతుంది. 16.5 + 5.5 22 అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా +5.5. నెక్స్ట్ అదేవిధంగా సో 0.5 యాడ్ చేసి 28 అవుతుంది. 28 + 5 38.28 + 5 33.5. సో 33 అవుతుంది. సో 28 + 5.5 సో చేస్తే 33 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ కావాలంటే 33 + 5.5 నెక్స్ట్ ఏముంది 38.5 ఉంది. సో అవర్ ఆన్సర్ ఇస్ 33 ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి మీరైతే సిన్సియర్గా చదవండి, నమ్మకం కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీకు జాబ్ వచ్చి తీరుతుంది. మీ విజయాన్ని ఎవ్వడూ అడ్డుకోలేడు ఈసారి. అర్థమైందా? ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు. మైండ్ అవతలోనికి షేక్ కావాలంటే వీడికేంది జాబ్ వచ్చింది, ఈమెకేంది జాబ్ వచ్చింది అంటే అలాంటి విజయాన్ని మీరు సాధించాలా. రైట్, మనం మరో క్లాస్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.